బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒక్కొక్కడు అబ్బా అసలు ఎర్రగా తీసి పారేశారు మత్స్యకారులు, మా గుండెలు చీలిస్తే మత్స్యకారులు అన్నారు. బాగానే ఉంది. మేము అడిగేటువంటి వాటిని మీ ఉపన్యాసాలు బళ్ళే, మీ సభలు బళ్ళే, సమావేశాల్లో మాట్లాడబళ్ళే. మీరు జవ్వలదున్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి సాగర్ డిఫెన్స్కి ఏదైతే కట్టబెట్టారో వాటిని తిరిగి వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ స్థలం చూపించి వీళ్ళని పూర్తిగా ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి వాటి ఆ జవ్వలదున్న హార్బర్ని ఇస్తారా? దాని మీద స్పష్టత ఇవ్వలేదు. బోట్లని ఈరోజు తరలించుకుని వెళ్ళిపోయారు. దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా? ఆ రెండు విషయాలు చెప్పండి అంటే ఆ రెండు విషయాలు చెప్పకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మేము అడిగేది ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారం. ఇదిగో ఎఫ్ఐఆర్, ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది. ఇదిగో వెట్రకొండ పోలీస్ స్టేషన్లో ఇదొక ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 88/2025 24/9/2025 నాడు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఏమని? కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 196/2025. దీని డేట్ వచ్చి 16/10/2025. ఈ ఇచ్చింది ఎవరు? మొదటిది వెట్రకొండ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటిది కుదిరి సురేష్ బాబు అని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పడుగుపాడు. ఆయన ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చాడు? పాండిచ్చేరి కరైకల్కి సంబంధించినటువంటి మత్స్యకారులు ఈ విధంగా దోసుకుపోతున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకొకటి అక్టోబర్లో ఇచ్చారు. ఇది 16వ తేదీ. వడిత లక్ష్మయ్య నాయక్, ఈయన కావలి ఎఫ్టీఓ. ఇది కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రెండులో కూడా స్పష్టంగా పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లోనే, పోలీసుల ఎఫ్ఐఆర్లోనే, ఇదిగో పోలీసుల ఎఫ్ఐఆర్ ఇది, పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఇది. దీంట్లో బోట్ నెంబర్లు ఇండియా IND-PY-PKMM 1469 ఒకటి, IND-PY-PKMM 17721. రెండు బోట్లు మేము మాకు పట్టించి ఇచ్చారు, సీజ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి పోలీసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. అదేవిధంగా బెట్రకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి సెప్టెంబర్ 24వ తేదీ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో, పోలీసుల ఎఫ్ఐఆర్లోనే, ఇది పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. దానిలోనే IND-PY-PKMM 1361 బోట్ ఒకటి, IND-PY-PKMM 1763 బోట్ ఒకటి తీసుకొచ్చి జువ్వలదిన్నలో పెట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, సీజ్ చేసి అని చెప్పి పోలీస్ అధికారులు కట్టినటువంటి రెండు బోట్ల మీద ఒకటి బెట్రకొండ పోలీస్ స్టేషన్లో, ఒకటి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవి. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి బోట్ల నెంబర్లతో సహా ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకొచ్చి మత్స్యశాఖ అధికారులకు అప్పచెప్తే, మత్స్యశాఖ అధికారులు పోలీసులకు బోట్లతో సహా మీకు అప్పచెప్పే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు స్పష్టంగా రాశారు దాంట్లో, అయ్యా వీళ్ళు 8 కిలోమీటర్ల తీరం లోపు 500 నుంచి 1000 మీటర్ల లోపలనే, అంటే 1/2 కిలోమీటర్లోనే వచ్చి వీళ్ళు వేట చేస్తున్నారు. మన స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు వెళ్ళి కట్టుకున్నటువంటి బోట్లు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేసి వెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా నష్టపరుస్తున్నారు, మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు, బయట నుంచి కరైకల నుంచి అదేవిధంగా పాండిచేరి నుంచి ఈ విధంగా దోచుకుపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ పోలీస్ ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి బోట్లు, ఇది దొంగతనంగా తరలించుకుని వెళ్ళిపోయారు. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్తి చోరీకి గురైంది, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నా, పోలీసులు వహించాలన్నా, పోలీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలన్నా లేదా? దీనికి ఎవరు వహిస్తారు? దాని మీద నిన్న సమీక్షలో మీరు ఏం మాట్లాడారు? ఐజీ అధికారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, మీ కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు కదా. దీనికి బాధ్యులను ఎవరిని గుర్తించారు? తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు కొంతమంది మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. ఆ విషయంలో మీరు మాట్లాడటంలే. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అయ్యాయి కదా. ఎఫ్ఐఆర్లు అయ్యాయంటే మీకు తెలుసు కదా. ఎఫ్ఐఆర్లు అయినటువంటి ప్రాపర్టీని మీరు వదిలిపెట్టకూడదు కదా, మీ ఆధీనంలో ఉండాలి కదా. వీటి భద్రతకి ఏమి చర్యలు తీసుకున్నారు? దొంగిలించుకోకుండా మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంది? ఎవరు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, ఎవరు దీనిలో వాళ్ళకి పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈరోజు బోట్లు దొంగిలించుకుపోయారు. బోట్లు దొంగిలించకపోవడం వెనక కారణాలేంది? కాబట్టి మేము ఏదైతే గతంలో కూటమి పాలకులు, కూటమి ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకుని చేశారు. లేకపోతే ఇంత సీరియస్ ఇష్యూ మీద అక్కడ సంబంధిత అధికారుల మీద మీరు చర్యలు తీసుకోలేదు అంటే